ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్రైజ్ ద లార్డ్. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఓ శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని మీ మధ్యకు తీసుకుని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఒక వ్యక్తి దేవుని పాదాలను ఆశ్రయిస్తే, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఒక వ్యక్తి దేవుణ్ణే సేవిస్తే, ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతికితే, ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎక్కడుండి ఈ వర్తమానం ఆలకిస్తున్నారో నాకు తెలీదు. అయితే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఎంతగా దీవించబడతాడో ఈరోజు నేను మీ మధ్యకు ఒక వ్యక్తిని నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అతని పేరు ఉజ్జియా. అతని తల్లి పేరు యొకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతని తల్లి పేరు యొకల్యా, అతని తండ్రి పేరు అమజ్యా, అతని పేరు ఉజ్జియా. 16 ఏండ్ల వయసులోనే దేవుడు ఆ వ్యక్తిని దేవుని ప్రజలకు రాజుగా పట్టాభిషేకం చేయించాడు. 16 ఏళ్ల వయసులోనే రాజు అయ్యాడు. 52 సంవత్సరాలు దేవుని ప్రజలని పరిపాలించాడు. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీయులను పరిపాలించిన రాజుల చరిత్రలు మనం చూస్తే, సౌలు రాజు, బెన్యామీను గోత్రికుడైన సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సౌలు రాజు తర్వాత దావీదు రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు తనయుడైన రాజైన సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించారు. టోటల్గా 120 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. మరి వారికన్నా ఎక్కువగా 52 సంవత్సరాలు ఈ ఉజ్జియా పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిండు తన యవ్వన కాలంలోనే రాజు అయిపోయాడు. ఒక రాజ్యాన్ని, దేవుని ప్రజలని పరిపాలించటం అది సామాన్యమైన విషయం కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే గమనిస్తే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినాలలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, 16, 17, 18, 19, 20 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక యవనస్తుడు జకరియా గారి దినాలలో దేవుణ్ణి ఆశ్రయించాడు. ఓ యవనస్తులారా, మీరు ఎక్కడుండి వాక్యం ఆలకిస్తున్నారో నాకు తెలియట్లేదు. అయితే ఒక యవన సహోదరుడిగా, ఓ అన్నగా నేను మీకు చెప్తున్నాను, నేను 17 ఏళ్ల వయసులో ప్రభు రక్తంలో కడగబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను. 17 ఏళ్ల వయసులో నేను రక్షణ పొందుకోవాలని సిద్ధమైనప్పుడు నా స్నేహితులు నాతో అన్నారు, ఈ వయసులో బాప్తీసం అవసరమా రవి? వద్దు బాప్తీసం అన్నారు. కానీ నేను వినుకోలేదు. నా దేవుని కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను. నా దేవుడు నా కొరకు సిలువ మీద వేలాడాడు, కల్వరి కొండ మీద ఆయన వేలాడాడు, తన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. నా కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు నేను బ్రతకపోతే ఎలాగా? ఈ లోకంలో నేను ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నాను. నా రక్షణకు ఎవ్వరూ అడ్డుగా నిలబడకండి నేను చెప్పి 17 ఏళ్ల వయసులో నేను బాప్తీసం తీసుకున్నానండి. నా ఫ్రెండ్స్ అందరూ ఆదివారం వస్తే సినిమాకి వెళ్దామంటే నేనంటాను ఆదివారం నేను చర్చికి వెళ్ళాలి అంటాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వైజాగ్లో బీటెక్ నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. రఘు ఇంజనీరింగ్ కాలేజీలో 2007 to 2012 బ్యాచ్లో నేను ఉన్నాను. ప్రతి ఆదివారం నా ఫ్రెండ్స్ సినిమాలకు వెళ్తారు, కానీ ప్రతి ఆదివారం నేను దేవుని మందిరంలోకి వెళ్ళేవాడిని. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక యవనస్తుడు యవ్వన కాలంలో దేవుని సన్నిధికి రావటం అది నిజంగా ఆశ్చర్యమే కదండి. యవనస్తులు ఎక్కువగా ఖాళీ సమయం దొరికితే సినిమాలకు వెళ్తారు, షికారులకు వెళ్తారు, పార్కులకు వెళ్తారు, లేకపోతే ఫ్రెండ్స్తో సమయం గడుపుతారు. కానీ నా యవ్వన కాలంలో నేను ఫ్రెండ్స్కు దూరంగా, సినిమాలకు దూరంగా, షికారులకు దూరంగా నేను జీవించాను. నేను మందిరంలోకి వెళ్ళిపోయేవాడిని, మోకాళ్ళతో ప్రార్థించేవాడిని, దేవుని వాక్యం పఠించేవాడిని, దేవుని సన్నిధిలో గడిపేవాడిని. అలాగే ఈ ఉజ్జా కూడా తన యవ్వన కాలంలో రాజైనటువంటి ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుణ్ణి ఆశ్రయించాడు. అయితే ఏమైంది? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవుణ్ణి ఎప్పుడైతే ఇతడు ఆశ్రయించాడో, ఆశ్రయించినంత కాలము దేవుడు ఇతన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆశీర్వాదం కావాలా? నీకు బ్లెస్సింగ్ కావాలా? నీకు దీవెన కావాలా? అయితే దేవుని ఆశ్రయించు, దేవుని మందిరాన్ని ఆశ్రయించు, దైవ సన్నిధిని ఆశ్రయించు, దేవుని పాదాలను ఆశ్రయించు. ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తుంది. ఈరోజు ఆశీర్వాదాల కోసం ఎన్నెన్నో చోట్లకు పరిగెడుతున్నారు. లేదు, దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థించి ప్రభుతో సమయం గడుపు. ప్రభువును సేవించడం ప్రారంభించు, ప్రభువును ఆరాధించడం ప్రారంభించు, ప్రభు కొరకు బ్రతకాలన్న తీర్మానం తీసుకోవటం ప్రారంభించు. ఓ తృష్ణ కలిగి ఉండు నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఈ ఉజ్జా కూడా తన యవ్వన కాలంలో దేవుని ఆశ్రయించాడు. దేవుడు ఊరుకున్నాడా? ఆశీర్వదించడం ప్రారంభించాడు. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారం, యబ్నే ప్రాకారం, అష్టోదు ప్రాకారాలని పడగొట్టి అష్టోదు దేశంలో, ఫిలిస్తీయుల ప్రదేశంలో ప్రాకార పురములను కట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, అతడు బయలుదేరాడు, ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తున్నాడు. గాతు ప్రాకారం, యబ్నే ప్రాకారం, అలాగే అష్టోదు ప్రాకారాలని పడగొట్టేశాడు. శత్రువులు ఏర్పాటు చేసినటువంటి శత్రు సామ్రాజ్య గోడలను పడగొట్టేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేనున్న నా ప్రాంతాల్లో శత్రువులకు సంబంధించినవి ఉండకూడదని, దేవునికి వ్యతిరేకమైనవి ఉండకూడదని, దేవునికి ఇష్టం లేనివి పడగొట్టేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఫిలిస్తీయుల ప్రదేశంలోనూ ప్రాకార పురాలను కట్టిస్తున్నాడు. ప్రజలకు క్షేమకరమైనది కట్టిస్తున్నాడు. ఒకటి, దేవునికి వ్యతిరేకమైనవి పడగొట్టాడు. దేవుని చిత్తానుసారంగా తన ప్రజలకు ప్రాకార పురాలను కడుతున్నాడు. ఓ నా ప్రియ దేవుని యవన బిడ్డ, నీ జీవితంలో శత్రువుకు సంబంధించినవి నువ్వు ఇంకా నిలబెట్టుకున్నావా? అవి సినిమా కావచ్చు, అవి మొబైల్లో నువ్వు చూడకూడని దృశ్యాలు కావచ్చు, అవి లోక సంబంధమైన స్నేహాలు కావచ్చు, లోక సంబంధమైన ఆచారాలు కావచ్చు. యు ఆర్ ఏ క్రిస్టియన్. డోంట్ ఫర్గెట్ మై బ్రదర్, మై సిస్టర్. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు దేవుని రక్తములో కడగబడిన బిడ్డవి, నువ్వు బాప్తిసం తీసుకున్న బిడ్డవి. ఇంకా శత్రువుకి సంబంధించినవి నీలో ఎంతుకున్నాయి. రాజైన ఉజ్జయ దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత తనకు అర్థమైంది, నేనున్న నా ప్రాంతాల్లో, నా చుట్టూ సమాజంలో శత్రువుకి సంబంధించినవి ఉండకూడదు, నేను కూల్చేయాలని పడగొట్టేయడం ప్రారంభించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్నావు, ఈ వర్తమానం వింటున్నావు. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో అపవాదికి సంబంధించింది ఏమైనా ఉందా? పడగొట్టేయి. లోకంలో ఉన్నవి నీలో ఇంకా ఉన్నవా? పడగొట్టేసేయి. అపవాదికి సంబంధించిన ఏది కూడా నీలో ఉండకూడదు, వాటిని కూల్చేయాలి. దైవ చిత్తానుసారమైనవి నువ్వు కట్టాలి. స్తోత్రం. ప్రార్థననే బలిపీఠం కట్టు, ఆత్మీయత అనే బలిపీఠం కట్టు, పరిశుద్ధత అనే బలిపీఠం కట్టు. లోకంలో ఉన్న వాటికి వేరుగా ఉండి ప్రభు కొరకు ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డగా జీవించు. నీ బ్రతుకు ఎంత ఆశీర్వాదకరంగా మారితో నువ్వే చూస్తావు రాబోయే దినాల్లో. ఉజ్జయ అలాగే చేశాడు. ఒకటి, ప్రభువుని ఆశ్రయించాడు.
రెండోది శత్రు సామ్రాజ్య కోడలను కూల్చేశాడు. మూడోది దైవ చిత్తానుసారంగా ప్రాకార పురాలను కడుతున్నాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిస్తీయులతోనూ గోర్బాయిలలో నివసించిన అరబీయులతోనూ మొహనీయులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అతన్ని ఆశీర్వదించడమే కాదండి, దేవుడు ఇతనికి సహాయపడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, మనుషుల సహాయం కొంతవరకే. చేతిలో చేసి చెప్తారు, తమ్ముడు నేను నీకు తోడుగా ఉన్నా, దిగులు పడకే అన్నా, నేను నిన్ను విడువనన్నా, నువ్వు కంగారేం పడకన్నా అని చెప్తుంటారు. ఓ మాట చెప్పనా, చేతిలో చెయ్యేసి నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేవాడే మొదట విడిచిపెడతాడు. నా సేవా పరిచర్యలో ఎంతోమంది నాతో చెప్పారండి, అయ్యగారు నేను మిమ్మల్ని విడిచిపెట్టను. అలా చెప్పిన వాళ్ళే చాలామంది విడిచిపెట్టేశారు నన్ను. ఈ పరిచర్యని వదులుకొని అసలు మేము వెళ్ళము అంటారే, వాళ్ళే వెళ్ళిపోయారు ఎక్కువగా. నన్ను పొగిడినోడే నన్ను చాలాసార్లు పొడిచాడు ఆత్మీయంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమందిని మనుషులను చూశాను. మనుషుల సహాయం వ్యర్థమండి, కొంతవరకే వాళ్ళు సహాయం చేయగలరు. అయితే దేవుడు మనిషి ఆలోచనను మించి అపరిమితమైన సహాయం దేవుని దగ్గర నుండి దొరుకుతుంది. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి సేవించడం ప్రారంభిస్తే, దేవుని కొరకు బ్రతకటం ప్రారంభిస్తే దేవుడు నీకు సహాయపడతాడు తెలుసా. నీ చదువులో దేవుడు నీకు సహాయపడతాడు, నీ బిజినెస్లో దేవుడు నీకు సహాయపడతాడు, నీ సేవలో దేవుడు నీకు సహాయపడతాడు, నీ ఉన్న ఊరిలో దేవుడు నీకు సహాయపడతాడు. ఓ నా ప్రియ చెల్లి, మ్యారేజ్ చేసుకున్నావు, భర్త గారి ఇంట్లో ఉంటున్నావు, అత్తగారు, మామయ్య గారు, భర్త గారు, బావగారు, లేకపోతే మరిది గారు, వీళ్ళందరూ కూడా నీ అంత ఆత్మీయంగా లేరేమో. బహుశా నీ కుటుంబం ఉన్నట్లుగా నీ భర్త కుటుంబం ఆత్మీయంగా లేదేమో. అటువంటి సమయంలో నువ్వు దేవుని కొరకు నిలబడితే, దేవుని పని కొరకు నిలబడితే, నువ్వు ఆత్మీయంగా జీవిస్తే, ప్రార్థనలు చేసే బిడ్డవైతే దేవుడు నీకు సహాయపడ్డా. నీ భర్తను నీ వైపుకు, దేవుని వైపుకు త్రిప్పడా, నీ అత్త మామగారిని కూడా మార్చడా, నీ బావగారిని, మరిది గారిని, కుటుంబాన్ని సమస్తం మారుస్తాడండి. దేవుడు నీకు సహాయపడతాడు. నా ప్రియ దేవుని బిడ్డ చెల్లి, దిగులు పడకు. ఉజ్జియాకు దేవుడు సహాయపడ్డాడు. ఫిలిస్తీయులతో యుద్ధం చేసినప్పుడు విజయాన్ని ఇస్తాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మోనీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈ ఫిలిస్తీయులు, అమ్మోనీయులు వీళ్ళందరూ కూడా ఉజ్జియాకి పన్నులు ఇవ్వటం ప్రారంభించారు, ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ధనం వచ్చేసింది ఉజ్జియాకి, ఎంత ఆస్తి వచ్చేసింది ఉజ్జియాకి. చూడండి, అతడు అధికముగా బలాభివృద్ధి నందును గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అంతా వ్యాపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదియుగాక షెఫేలా ప్రదేశములోను, మైదాన ప్రదేశముల్లోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించాడు. ఇంకా మనం చూస్తే 13వ వచనం, రాజునకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధం చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యం. చూసారా, విస్తారమైన ధనం, విస్తారమైన ఆస్తి, బహు సంపద, పేరు, తన యవ్వన కాలంలోనే పేరు, ప్రఖ్యాతి, కీర్తి, ప్రతిష్ట, ఘనతలు సంపాదించేశాడండి. తను దేవుని కొరకు నిలబడితే, తను దేవుని పాదాలను ఆశ్రయించేసరికి, తను దేవుని ఆశ్రయించేసరికి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి. ఐగుప్తు ప్రదేశం అంతట్లో కూడా ఉజ్జియా గురించి చెప్పుకుంటున్నారు. పేరు పెరిగిపోయింది, ప్రఖ్యాతి పెరిగింది, కీర్తి పెరిగింది, ప్రతిష్ట పెరిగింది, ఐశ్వర్యం పెరిగింది. తన దగ్గర 3,07,500 మంది పరాక్రమముల గల సైన్యం తన పక్షాన్ని నిలబడ్డారండి. ఎదురే లేదు. తన పక్షాన 3,00,000 మంది పైగా సైన్యం ఉంది, ఆస్తి ఉంది, పశువులు ఉన్నాయి, ధనం ఉంది, 10 తరాల పాటు కూర్చొని తినే సంపాదన దేవుడు అతనికి ఇచ్చాడు. స్థిరపడిపోయాడు, ఆస్తిపరుడైపోయాడు, ఐశ్వర్యవంతుడైపోయాడు, గొప్పవాడైపోయాడు. అతి తక్కువ కాలంలోనే తనున్న ప్రాంతంలో, తనున్న ప్రదేశంలో
గొప్ప ధనవంతుడైపోయాడు, స్థిరపడ్డాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే 15వ వచనం చూస్తే, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించును. ప్రైజ్ ద లార్డ్. అతడు ఎప్పుడైతే స్థిరపడ్డాడో అతని కీర్తి దూరముగా వ్యాపించేసింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతికితే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఒక వ్యక్తి దేవుణ్ణి సేవిస్తే, ఒక వ్యక్తి దేవుని పాదాలను పట్టుకుంటే, భయము కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి, సాత్వికం కలిగి జీవిస్తే దేవుడు ఆ వ్యక్తిని ఎంతగా ఆశీర్వదించాడో మనం ఉజ్జియా గారి జీవితంలో మనం చూసామండి. స్థిరపడిపోయాడు, పేరు పెరిగింది, ప్రఖ్యాత పెరిగింది, కీర్తి పెరిగింది, ప్రతిష్ట పెరిగింది, ఘనత పెరిగింది, ఐశ్వర్యం పెరిగిపోయింది. ఒక్కసారిగా తను వెనక్కి తిరిగి చూస్తే నేనైనా ఇంతగా దీవించబడ్డాను అనుకున్నాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తను దీవించబడ్డాడో, ఎప్పుడైతే తను స్థిరపడ్డాడో, ఎప్పుడైతే అతను గొప్పవాడైపోయాడో కలిగిందంటే ఒకటే కలిగింది. 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. ఎంత విచారకరం, ఎంత విచారకరం. స్థిరపడిన తర్వాత రాకూడని గర్వం వచ్చేసింది. స్థిరపడిన తర్వాత ఉండకూడని గర్వం తనలోకి వచ్చేసింది. ఎప్పుడైతే బహుగా ఆస్తిపరుడైపోయాడో, ఎప్పుడైతే బహుగా ధనవంతుడయ్యాడో గర్వం తలకెక్కింది, తన మనస్సులోకి గర్వం ప్రవేశించింది. చెడిపోయాడు. బుద్ధి చెడిపోయింది, మనస్సు చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది, తలంపులు చెడిపోయినాయి, భయభక్తులు కలిగిన జీవితం చెడిపోయింది, దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు చెడిపోయింది గర్వం రావటం వల్ల. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నీ కొరకు సమస్తాన్ని ఇచ్చినప్పుడు, వ్యాపారంలో దేవుడు నిన్ను దీవించిన తరువాత చెడిపోతావేమో, జాగ్రత్త. ఉద్యోగం కొరకు ఈ తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. దేవుడు నిన్ను ప్రేమించి ఉద్యోగం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఎన్నెన్నో లక్షలు సంపాదిస్తున్నావు, స్థిరపడ్డావు. తర్వాత గర్వించి చెడిపోతావేమో, జాగ్రత్త తమ్ముడు. ఉజ్జియా జీవితం నీకు ఒక పాఠం నేర్పుతుంది. ఒక వ్యక్తి స్థిరపడిన తర్వాత గర్విస్తాడు అని ఉజ్జియా ద్వారా నువ్వు నేర్చుకోవాలి. ఒక వ్యక్తి బాగుపడిన తర్వాత పాడైపోయే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడైన తర్వాత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి గొప్పవాడైన తర్వాత గర్వించే ప్రమాదం ఉన్నది. దేవునితో మాట్లాడుతున్నాడు, సహోదరుడా, నువ్వెక్కడుండి వాక్యం ఆలకిస్తావు నాకు తెలీదు. ఈరోజు ఎంతమంది భేదవాళ్ళగా ఉన్నప్పుడు చెడిపోలేదు, ధనవంతులైన తర్వాత గర్వం ప్రారంభమవుతుంది. ఈ గర్వానుకున్న గుణం ఏంటంటే ఎవడు చెప్పినా వినరు. ఈ గర్వానుకున్న గుణము ఎవరు చెప్పినా కూడా అర్థం చేసుకోరు. ఏయ్, నాకేంటి చెప్పేది, మీరు చెప్తే నేను వినాలా, మీరేంటి నేనేంటి, మీ స్టేటస్ ఏంటి నా స్టేటస్ ఏంటి, మీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి, మీ అంతస్తు ఏంటి నా అంతస్తు ఏంటి. నన్ను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు తెలుసా. ఎక్కడికి వెళ్ళినా నాకు గౌరవాలే, ఎక్కడికి వెళ్ళినా నాకు విలువలే, ఎక్కడికి వెళ్ళినా నన్ను అభిమానించే వాళ్ళు ఎక్కువ, మీరేంటి అని గర్వానుకున్న గుణం అందరి దగ్గర నుండి గౌరవాలు కోరుకుంటుంది. గర్వానుకున్న గుణం అందరి దగ్గర నుండి మర్యాద కోరుకుంటుంది. గర్వానుకున్న గుణం ఎవరన్నా ఒకవేళ మంచిగా మాట్లాడమని చెప్తే వినదు. గర్వపు స్వభావం కలిగినోడు వినడు. ఏదైతే రాకూడదో ఉజ్జియాకి అదే వచ్చేసింది, గర్వం వచ్చేసింది. బైబిల్లో ఒక మాట ఉన్నది, నాశనమునకు ముందు గర్వం నడుచును, అలాగే ఘనతకు ముందు వినయముండును. ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే అతనిలో వినయం ఉండాలి. అదే గొప్పవాడైన వ్యక్తి నాశనం అయిపోవాలంటే అతనిలో గర్వం రావాలి. ఉజ్జియా తనలో వినయం ఉన్నంతకాలం గొప్పవాడైపోయాడు. గొప్పవాడైన తర్వాత అతనిలో గర్వం వచ్చేసింది, అతడు పాతాళానికి పడిపోయాడు. ఉజ్జియా జీవితంలో 2 పాఠాలు నువ్వు నేర్చుకోవాలి. నీలో వినయం ఉన్నంతకాలం నువ్వు గొప్పవాడు అవుతావు. నువ్వు గొప్పవాడైన తర్వాత, స్థిరపడిన తర్వాత, ధనవంతుడైన తర్వాత
పేరు, ప్రఖ్యాతి, కీర్తి, ప్రతిష్ట కలిగిన తరువాత గర్వం వస్తే పాడైపోతావు, పడిపోతావు, చెడిపోతావు. ఉజ్జియా గర్వం వచ్చేసింది. ఏం చేశాడు? అతడు ధూపపీఠం మీద ధూపం వేటుకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చూసారా, గర్వం రాగానే దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలం దగ్గరకు కూడా వెళ్ళిపోయి ధూపాన్ని వెలిగిద్దామని ఆలోచన చేశాడంటే ఉజ్జియా గారు. ఏందండి, దేవుని మందిరంలో ధూపం వెలిగించే పని ఎవరిది? యాజకులది. ఆవరణం, పరిశుద్ధ స్థలం, నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డు తెర, ఆ అడ్డు తెర వెనక అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలం ఎవరికి? యాజకులకు. దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడిన యాజకులు, దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడిన సేవకులు ఈ అతి పరిశుద్ధ స్థలంలో ప్రార్థించాలి, వాళ్ళ ధూపం వెలిగించాలి. ఇది వారి పని, ఇది వారు ఉండవలసిన స్థలం. ఇది వాళ్ళను కూడా దాటిపోయి అతి పరిశుద్ధ స్థలంలో నేను వెళ్తాను, నన్నెవరు ఆపుతారు? నేను రాజుని, ఈ ప్రజలందరూ నేను చెప్పిందే వినాలి. అఫ్కోర్స్ రాజు అయితే ప్రజలందరూ నువ్వు చెప్పింది వినాలి. కానీ యాజకుడు చెప్తే రాజులైనా వినాలి, సేవకులు చెప్తే మంత్రులైనా వినాలి. మంత్రుల కంటే గొప్ప వాళ్ళు దైవజనులు కదా. ఏమండి, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఏమండి, మరి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంసీఏ వారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఏ అధికారి అయినా, ఏ అధిపతి అయినా, ప్రియమైన దేవుని బిడ్డ, దైవజనుడు చెప్పినప్పుడు వినాలి కదా. దైవజనుల దగ్గరికే వచ్చి అధికారులు కూడా వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు కదా. మరి రాజైన ఉజ్జియా యాజకుడి కంటే గొప్పడా? కాదుగా. కానీ గర్వం ఎప్పుడైతే వచ్చిందో నేను యాజకుడి కంటే గొప్పవాడిని అని అనేటట్లు చేసింది గర్వం. మనోనేత్రాలు మూసుకుపోయినాయి, ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి, గర్వం తలకెక్కింది, ఆత్మీయ నేత్రాలు పోయినాయి. ఎవరు చెప్పినా నేను వినను, నేను చెప్పేదే శాసనం, నేనే రాజు, నేనే శాసనం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. మందిరంలోకి వెళ్ళిపోయి ధూపాన్ని వెలిగించాలనుకుంటే యాజకుడు అయిన అజరియా, అతనితో కూడా 8 మంది యాజకులు, టోటల్గా 9 మంది యాజకులు వెళ్ళి అతను ఆపాలని చూస్తున్నారు. ఉజ్జియా, నువ్వు చేసేది తప్పు, దేవునికి ద్రోహం చేయక, ఇదిగో నీ స్థానం ఇక్కడ వరకే, అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళ్ళకూడదు ఉజ్జియా అంటే చూడండి ఏం చేశాడు. ఇది నీ పని కాదని చెప్పినప్పుడు ఉజ్జియా ధూపం వేటుకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. చూసారా, రౌద్రుడైపోయాడంటే ఉజ్జియా. కళ్ళెర్రగా చేసుకొని యాజకుల మీద కోపంగా చూసి యాజకుల మీదే మండిపడ్డాడంట. చూసారా, గర్వం కలిగినటువంటి వ్యక్తి సేవకుల మీద మండిపడతాడు. గర్వం కలిగినటువంటి వ్యక్తి సేవకులు చెప్తే వినడు. గర్వం కలిగినటువంటి వ్యక్తి సేవకుల మీద ఏలెత్తి చూపిస్తాడు. ఉన్నారా నా ప్రియ దేవుని బిడ్డలారా? మీరే ప్రాంతాల్లో ఉన్నారో నాకు తెలీదు. మీరున్నటువంటి దేవుని మందిరంలో మీ పైన నాయకుడు, మీ పైన కాపరి, మీ పైన యాజకుడు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వారి యొద్ద అణిగిమణిగి ఉండండి. నువ్వు ధనవంతుడివి కావచ్చు, నువ్వు అధికారివి కావచ్చు, నువ్వు నాయకుడు కావచ్చు, నువ్వు గొప్పవాడివి కావచ్చు, అయినా దైవజనుల కింద అణిగిమణిగి ఉన్నవాడు దీవించబడతాడు. హల్లెలూయా. దైవజనుడి మీద మండిపడ్డాడు, కోప్పడ్డాడు. దేవుడు ఊరుకుంటాడా? తన నొసట కుష్ఠరోగం వచ్చిందండి. కుష్ఠరోగం ఎప్పుడైతే తన నొసట కుష్ఠరోగం వచ్చిందో అతన్ని మందిరంలో నుండి గెంటేశారు, ఊరిలో నుండి గెంటేశారు, ఊరి చివర వెలేశారు. చివరికి కుష్ఠరోగంతోనే తన ప్రాణాన్ని విడిచాడు. ఎంత విచారకరం. రాజైన ఉజ్జియా తన జీవితం ప్రారంభం ఎంత అద్భుతం. రాజైన ఉజ్జియా తన జీవితం ముగింపు ఎంత విచారకరం. తన జీవిత ప్రారంభం అద్భుతం, తన జీవితం ముగింపు విషాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఎలా ప్రారంభించినా నీ జీవితం ముగింపు ఒక అద్భుతంగా ఉండాలి. తెలుసా, నీ జీవితం ముగింపు ఒక ఆశ్చర్యంగా ఉండాలి. విషాదంగా ఉండకూడదు, విచారంగా ఉండకూడదు, ప్రశ్నార్థకరంగా ఉండకూడదు. పతనం అయిపోయింది ఉజ్జియా జీవితం.
16 ఏళ్ల వయసులో యవన కాలంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా ఆశ్రయించాడు, స్థిరపడిన తర్వాత చెడిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గర్వం మీలోకి వస్తుందేమో, జాగ్రత్త తమ్ముళ్ళు. గర్వం ఆల్రెడీ మీలో ఉందేమో, జాగ్రత్త సహోదరులు. స్థిరపడండి, కానీ మిమ్మల్ని స్థిరపరిచిన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. గొప్ప వాళ్ళవండి, మిమ్మల్ని గొప్ప వాళ్ళను చేసిన దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.